మండలం ఎం నాగులపల్లిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ పశుగణాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో 15 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. సమాజంలో వచ్చిన దేశంలో వచ్చిన అనేక సాంకేతిక మార్పుల వల్ల వచ్చిన కొన్ని రకాల ఇబ్బందుల వల్ల ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన మారిన నూతనీకరణకు అనుగుణంగా మన వ్యవసాయ రీతిని కానీ వ్యవసాయ ఉత్పత్తులు కానీ అలాగే పశు సంపదను కానీ ఇతర జంతువులన్నింటినీ కూడా మనం పెంచుకుని వాటిని ఆదాయ రూపంలో అందిస్తూనే మరో పక్కన భావితరాలకి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ప్రభుత్వ అధికారులుగా చెప్పిన లెక్కల ప్రకారం ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిల్క్ ప్రొడక్షన్లో 2వ స్థానంలో ఉందని చెప్తున్నారు. అంటే రోజుకి 5 లక్షల లీటర్ల మిల్క్ని ఇవ్వగలుగుతున్నాం. అదేవిధంగా మాంసపు ఉత్పత్తుల్లో కావచ్చు వీటన్నిటిలో కూడా మంచి స్థానాల్లో ఉన్నాం. భవిష్యత్తులో మనం మరింత ఉత్పత్తిని పెంచి ఎందుకంటే నగరీకరణ